తన సహాయ సహకారాలు అందించిన నా గురుదేవులు డాక్టర్ దాసరి నారాయణరావు గారికి, తన అమృత హస్తాలతో పూజ చేసి కెమెరా స్విచ్ ఆన్ చేసిన మాతృమూర్తి శ్రీమతి దాసరి పద్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిద్దరి ఆశీస్సులతో పాటు మీ ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ రాజా వన్నెంరెడ్డి. భారతదేశం గ్రామాల్లో ఉంటుందన్నది ఆనాటి మాట. భారతదేశం మహానగరాల్లో అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నది ఈనాటి మాట. ఈ లోకంలో ఎన్ని రకాల విచిత్రమైన మనుషులున్నారో వాళ్ళందరూ ఈ బృందావన్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నారన్నది మా మాట. మీరే చూడండి. సరి గరి గపదప సారి గరి గపదప సరి గపదప గరి సరి గపదప గరి గపద పదప గపద పదప గపద గపద పదప గదప గపద పదప గపద పదప గపద గపద పదప గపద పదప గపదప గప గప గరి గప గప గరి గప రి గపద పద రి గపద పద రి గపద సరి గరి గప గపద పద రి సా సరి గరి గప గపద పద రి సా రి గప గపద పద సద సగరి రి గప గపద పద సద సగరి సరి రి గ గప పద రి గ గప పద గ గ గ పద గ ద స స పద గ ద స సరి రి సా రి సా రి సా రి సా. శంకరాభరణం శంకర శాస్త్రి గారిలాగే ఈయన పేరు నాగాభరణం నరసింహ శాస్త్రి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. అష్టవధాన్ని శతవధాన్ని అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారులు. పేరు సిల్కు బైరం. హలో అప్పరా, ఎలా ఉన్నావు? మనోళ్ళంతా బాగున్నారా? త్వరగా కానీ టైం అవుతుంది. 1 minute. ఓన్లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించలేకపోయావా? నీ మాట అంటాడు కదా, నాకు తెలుసు. దురదర్శనం గోకు. ఇంకటి సంగతులు? అవును, మన సుబ్బారావు గారు అమెరికా నుండి వచ్చేసేటట్టు కదా. చాలేళ్ళు. ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడా? ఒరే ఆడు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పరా. 1 minute. డెఫినెట్ గా ఇటు ఫారెన్ సర్టిఫికేట్ ఉంటాడు. బ్యాడ్ ఎందుకు? ఎక్కడ కూర్చుంటే బాగుంటది? ఎక్కడో దగ్గర కూర్చుందాం, చూద్దాం. పెన్ను. పెన్ ఇచ్చాగా? పెన్ను ఇచ్చావు సరే, దాన్ని క్యాప్ అవుట్ చేస్తాడు. నీ బాబు చేస్తాడా? ఏంటి ఎలా తయారయ్యారు? రాయమంటారా? అక్కర్లేదు, నేనే రాసుకుంటాను, నువ్వేలు. ఇప్పుడు చెప్పరా. ఎంత? 9849308895. ఓకే. పెన్ను జేబులో పెట్టు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏవే మళ్ళీ మగ పిల్లాడితో పాటు నువ్వు కూడా మెక్కేస్తున్నావా? లేదు డాడీ, తమ్ముడికి తినిపిస్తున్నాను. తినిపిస్తే సరిపోతుందా? నీళ్ళెవరు తాగిస్తాడు? నీ బాబు తాగిస్తాడా? ఇతని పేరు పుల్లారావు. ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఓ మల్టీనేషనల్ కంపెనీకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్. హాయ్, దిస్ ఈజ్ రజని.
ఓహో టీవీ బ్రేకింగ్ న్యూస్. త్వరగా తిను, టైం అవుతుంది. ఏమండి, టిఫిన్ భోజనం రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. నాకు టీవీ ప్రోగ్రామ్ కి టైం అయింది. బాబుని స్కూల్లో దింపి నేను స్టూడియోకి వెళ్ళొస్తాను. త్వరగా పదరా, టైం అయింది. ఇతని పేరు రాంబాబు. ఈ ప్లాట్స్ అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీ. అదే పెద్ద ఉద్యోగంగా ఫీల్ అవుతుంటాడు. పెళ్ళాం టీవీలో పనిచేసి సంపాదిస్తుంటే దున్నపోతలా తిని ఎలా గురక పెడుతున్నాడో చూడండి. అప్పుడే 11 అయిందా? కాసేపు టీవీలో నా పెళ్ళనన్నా చూసుకుంటా, ఇంట్లో ఎలాగ చూడట్లేదు. నమస్కారం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. విశ్వభారతి కాన్వెంట్ లో రక్తపాతం జరిగింది. దానిపై ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూడబోతున్నాం. పూర్తి వివరాలు అక్కడే ఉన్న మా ప్రతినిధి రజనీని అడిగి తెలుసుకుందాం. రజనీ, రజనీ, ఈ రక్తపాతం ఏ టైంలో ఎలా జరిగిందో మన ప్రేక్షకులకు చెప్తావా? ష్యూర్ రహీం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మామూలుగా కాన్వెంట్ స్టార్ట్ అయింది. మామూలుగా స్టూడెంట్స్ అందరూ 8 o'clock కి కాన్వెంట్ కి వచ్చారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మామూలుగా జరగకూడదు జరిగిపోయింది. త్వరగా చెప్పే, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అదే రక్తపాతం. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులున్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నా పేరు సుబ్బమ్మ అండి. హాయ్, నేను కాన్వెంట్ లో పని మనిషినండి. రోజులాగా మామూలుగా సిమ్ముకుంటూ వస్తున్నానండి. ఓ చోటుకు వచ్చేసరికి అమ్మో రక్తం. అయ్య బాబోయ్, చాలా టెన్షన్ గా ఉంది. నేను ఈ కాన్వెంట్ ప్రిన్సిపాల్ అండి. సుబ్బమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పింది. నేను దొర్లుకుంటూ వెళ్ళి చూశాను. బ్లడ్. ఈ విషయంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ని అభినందించాలి. చాలా ఫాస్ట్ గా మిస్టరీని ఛేదించారు. అసలు విషయం ఏంటంటే దేశమంతటా భయపడ్డట్టు ఈ రక్తపాతానికి గల కారణం ఐఎస్ఐ కుట్ర కాదు, ఉగ్రవాదుల కుట్ర కాదు, తీవ్రవాదుల కుట్ర అంతకన్నా కాదు. చింటూ అనే ఓ LKG స్టూడెంట్. ఆ కుర్రాన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు చింటూ. నేను బ్లేడ్ తో పెన్సిల్ చెక్కుంటుంటే ఏలు తెగి రక్తం వచ్చింది. చిచి, బడి పిల్లోడు బ్లేడుతో వేలు కోసుకుంటే ఇది బ్రేకింగ్ న్యూసా? దానికి రక్తపాతం, తీవ్రవాదం, ఉగ్రవాదం అని ఇంత బిల్డప్పా? రేయ్, తప్పు మీది కాదురా. పని పాట లేకుండా ఇలాంటి ప్రోగ్రాంలు చూసే ఎదవల తప్పు. కెమెరామెన్ వీరప్పన్తో రజనీ, ఓహో టీవీ. అబ్బా, కెమెరామెన్ మోహన్ తో రజని, శేఖర్ తో రజని, బాబురావుతో రజని, కార్తిక్ తో రజని వినడానికి చండాలంగా ఉంది. బయటికి వెళ్తే ఎరా నీ పెళ్ళ నీతో కాపురం చేస్తున్నా, కెమెరామెన్ తో కాపురం చేస్తున్నా ముఖం మీద ఉమ్మేస్తున్నారు. నీ అమ్మ కడుపు మాడ. ఇతని పేరు భాషా ప్రవీణ్ బాపినేడు. తెలుగు భాషను ఉద్ధరించడానికి ఈ మధ్య చాలా మంది కంకణాలు కట్టుకున్నారు కదా. వాళ్ళల్లో ఈయన ఒకడు. చెన్నైలో చాలా మంది సినిమా ఆర్టిస్టులకు తెలుగు భాష నేర్పించనని ఓ గొప్ప చెప్పేసుకుంటుంటాడు. మా తెలుగు తల్లికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనకూడదు, శుభోదయము అనాలి. సార్, సార్ అంటాం మళ్ళీ అయ్యా అనాలి. అయ్యా, అయ్యా. జాగ్రత్త. టిఫిన్ తిన్నారా అండి? టిఫినెట్ రా. మీరు ఉపాహారము భుజించితరా అనాలి. టీ తాగారా సార్? మరి టీ పోస్తావరా? తేనీరు సేవించితరా అనాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పోలేండి బాబు, లిఫ్ట్ ఎక్కండి. దీని లిఫ్ట్ అనకూడదు. ఏమనాలి? సరైన తెలుగు చెప్పండి. అది పైకి కిందకి తిరుగు యంత్రము అనాలి. వెనక ముందు రుబ్బే పత్రమేం కాదు. ఏమండి, 100 రూపాయలు తప్పు చేసినప్పుడు పన్ను ఇస్తారు. వస్తారు పొద్దున్నే మా వంట రాజేటరికి. ఏమండి, తీసుకో. ఎక్కండి. ఎక్కుతారు. 100 రూపాయలు లిఫ్ట్ ఎక్కడ? మై గాడ్, నేను లిఫ్ట్ అన్నానంటే గెలిచా. వీడికి తెలుగు సరిగ్గా రాదు, తెలుగు బొంతులంట. ఇతని పేరు కైలాసం. ఈ ఫ్లాట్స్ కి సూపర్వైజర్. కానీ ఓనర్స్ అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వలన అతను ఓనర్ లాగా పోజులు కొడుతుంటాడు. మామగారు చూస్తుంటే పెళ్ళైన దానిలా ఉంది. అదేం పాడుబుద్ధి. హలో, ముందు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు సార్. సూపర్.
ఏమిటయ్యా నువ్వు చేసే వెధ పని? పరాయి మగాడు పెళ్ళాన్ని బీట్ కొట్టా నీకు బుద్ధి లేదు? ఏమ్మా నీకైనా బుద్ధి ఉండక్కర్లే? నువ్వు కూర్చో. ఎరా నేను ఈ పిల్లానికి బీటేసానా? ఎరా గుండోడా నీ పిల్లానికి బీటేసానా? వద్దులే, కండక్టర్ పిల్లానికి బీటేసానా? నా పెళ్ళానికి లైన్ వేస్తే తలకాయ పగిలిపోద్ది. అందుకేనండి మా పిల్లానికి మేము బీటేసుకుంటున్నాం. నీ పెళ్ళావా? పబ్లిక్ గా ఇదేం పాడు బుద్ధి అయ్యా మీకు? అవునండి, ఏం చెప్పమంటారు సార్? ఉండేదేమో వనస్థలిపురం, పెద్ద అవస్థలపురం అది. అక్కడ నుంచి ప్రతిరోజు ఆర్సీపురం వెళ్ళాలి. ప్రతిరోజు 1.5 hour అప్, 1.5 hour డౌన్. ఈ బస్సులో ఒక ఆడియోనా వీడియోనా? అందుకనే ఇంట్లో ఆఫీసులో కుదరతనేగా మొగుడు పిల్లలు ఆట ఆడుకుంటున్నాం. ఇతని పేరు వేణుగోపాల్, బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి ట్రెజరర్. వీళ్ళిద్దరూ ఆఫీస్ కి బయలుదేరే దారిలో బోర్ కొట్టకుండా ఇలా రోజుకో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకొని దొబ్బించుకుంటారు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్